మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలో ఒక వ్యక్తిని భయానికి గురి చేసే ఆలోచనలు తీసుకొని రావాలి అని అంటే సింపుల్. ఆ వ్యక్తికి ఒక ప్రశ్న అడగండి, వాట్ నెక్స్ట్? దీని తర్వాత ఏం చేయాలి? ఎక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతాయి. మనలో చాలా మందికి రేపటిని గురించి చింత ఉంటుందండి, నిజమే కదా? భవిష్యత్తుని గురించి ఎన్ని ఆశలు ఉంటాయో అన్ని భయాలు కూడా కలిగి ఉంటాం. నెక్స్ట్ ఏమవుతుందో, విల్ ఐ మేక్ ఇట్, లేదా ఫెయిల్ అయిపోతానా? ఈ జీవితం అనే ఈ యొక్క సముద్రాన్ని నేను ఈదగలనా? నా వల్ల అవుతుందా? ఒకవేళ నేను ఓడిపోతే ఈ పరిస్థితి, నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి రేపు ఏ విధంగా మారుతుందో, నా వలన అవుతుందో దీన్ని ఎదుర్కొనేది అంత శక్తి నాకుందా? నేను రాస్తున్నాను ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఏం రాబోతుందో, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా? చదువు అయితే అయిపోయింది, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం నాకు వస్తుందో రాదు? ఒకవేళ వస్తే ప్రమోషన్ వస్తుందో రాదు? ఇలా ప్రతి స్టేజ్లో మనిషిని కృంగదీయగలదు ఈ ప్రశ్న. ఒకవేళ మీరు కూడా బాధపడుతూ ఉన్నారా, భయపడుతూ ఉన్నారా భవిష్యత్తుని గురించి? చూడండి, ఒకవేళ మీరు కూడా అదే రీతిగా మీ యొక్క భవిష్యత్తుని గురించి, మీ యొక్క పరిస్థితిని గురించి, రేపటి గురించి చింతిస్తూ ఉంటే ఒకటే నేను మీకు జ్ఞాపకపరచాలి అని ఆశపడుతున్నానండి. ఒకని నడత యెహోవా వల్లనే స్థిరపరచబడును, ఎందుకంటే ఆయన అతన్ని చేతిని పట్టుకొని ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క చెయ్యి దేవుని చేతిలో ఉన్నప్పుడు నీ యొక్క నడక గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దేవుడు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. పేతురు కథ మనందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు ఆయన్ని చూసి భయపడ్డారంట. నేనే, భయపడకండి అని చెప్పినప్పుడు పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నడుస్తానయ్యా. సరేలా అన్నాడు దేవుడు. పేతురు చక్కగా నీటి మీద నడుస్తూ ఉన్నాడండి యేసుని చూస్తూ. అయితే ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న గాలిని చూశాడో పేతురికి ఏమైపోయింది? భయము కలిగిందంట. భయము కలిగిన వెంటనే అతడు మునిగిపోసాగాడంట. ఆ సమయంలో అతడు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నప్పుడు ఇమీడియట్ గా దేవుడు వచ్చి ఆయన చేపట్టుకున్నాడంటే. భయము అనేది ఒక మనిషికి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని మీద నమ్మకం లేనప్పుడే. Fear is caused due to lack of faith or lack of trust in God. ఇది నిజం. చుట్టూ ఉన్న గాలిని చూశాడు, అలలను చూశాడు, అయితే తన ముందు యేసయ్య ఉన్నాడు, తనకి చాలా దగ్గరగా యేసయ్య ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం మరచిపోయాడు. ఈ దినాన నువ్వు నేను కూడా అలాగే ఉంటున్నాం. రేపటి గురించి అపవాదం ఒక చిన్న ఆలోచన తీసుకొని వచ్చేస్తే దాని గురించి భయపెట్టేసుకుని కలత చెందుతూ కన్నీరు కారుస్తూ ఇక ఏం జరిగిపోలేదు, జరుగుతుందేమో అన్న భయం సగం ఆలోచనలో ఒక మనిషిని సగం చంపేస్తాయంట. నిజమే కదా? అలా ఆలోచిస్తున్నారా? యేసు నీ దగ్గరగా ఉన్నాడు, అది మర్చిపోతున్నావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడటము చాలా ఈజీ. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు, ఆయన యుద్ధ నుంచి నీ యొక్క దృష్టి మరల్చుకోవడం చాలా ఈజీ. కానీ పరిస్థితి ఎటువంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి ఆలోచనలు వస్తున్నా, యేసు వైపు నీ చూపును అలాగే ఉంచడానికి విశ్వాసం అనేది కావాలి. యేసే ఏం చెప్పాడో తెలుసా? పేతురుని చూసి అలా చేపట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. నిన్ను చూసి కూడా దేవుడు ఇది నన్ను అదే చెప్తున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? నీ జీవితం అంతా ఆయన చేతిలో ఉంది కదా, మరి ఎందుకు సందేహం? ఎందుకు బాధ? ఎందుకు భయం? ఎందుకు? అసలు నీ భయానికి కారణం ఏంటి? నీ యొక్క జీవితంలో
ఏ యొక్క పార్ట్ని బట్టి నువ్వు భయాన్ని పెట్టుకొని ఉన్నావు? నీ ఫైనాన్సెస్ని బట్ట, నీ యొక్క ఫ్యామిలీని బట్ట, నీ యొక్క కెరీర్ని బట్ట? ఏది కూడా దేవుని యొక్క దృష్టికి మరుగైందా? ఒక్క దినం అండి, నా భవిష్యత్తుని బట్టి నేను ఎంతగానో చింతిస్తూ ఉన్నాను. మేము సేవలోనికి వచ్చిన చాలా కొద్ది కాలం ఈ ప్రదేశాన్ని దేవుడు చూపించినప్పుడు మేము మాకున్నదంతా విడిచిపెట్టేసి ఈ యొక్క ప్రదేశానికి చిన్న బాబుని తీసుకొని వచ్చేసినప్పుడు, మేము దేవుని యొక్క సేవను మొదలుపెట్టినప్పుడు మొదటి 2 సంవత్సరాలు ఎడారి కాలంగా గడిచి సమయంలో ఒక దినమున చాలా కృంగిపోయి ఉన్నాను. దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాను. అర్థం కావట్లేదయ్యా నా యొక్క భవిష్యత్తు గురించి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, అన్నీ విడిచిపెట్టి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఏది జరగడం లేదు. భయపడుతూ ఉన్నానండి, ఏడుస్తూ ఉన్నాను. సమయంలో కీర్తనలు 93వ అధ్యాయం నుంచి దేవుడు ఒక చక్కని మాట నాతో మాట్లాడి, ఒకసారి మీరు చూసినట్లయితే 3వ వచనం, వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు తమ అలలను పోరెత్తింపజేస్తున్నాయి. విస్తార జలముల ఘోష కంటే, సముద్ర తరంగముల బలము కంటే ఆకాశం నందున్న యెహోవా బలిస్తాడు. దేవుడు నాతో మాట్లాడినమాట, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి కంటే బలమైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కదా, వేర్ ఈజ్ యువర్ ట్రస్ట్ అని అడిగాడండి దేవుడు. ఇది నేను ధైర్యాన్ని పొందుకొని ఉన్నాను అని అంటే అది కేవలం దేవుడిని బట్టే. అందుకే ఎటువంటి చింత కలిగిన, ఎటువంటి భయాన్ని కలిగిన వెంటనే నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను, యేసయ్య నేను నమ్ముతున్నాను, చూడవాడు, ఐ ట్రస్ట్ యూ. భయం కలిగినప్పుడు ఒక్క 5-6 మార్లు ఈ మాటను మీరు చెప్పుకోగలిగినట్లయితే ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యూ అని మీ యొక్క హృదయం నిజంగా నెమ్మదితో నింపబడుతుంది. యెషయా గ్రంథం 26:3 వచనం మీరు చూసినట్లయితే, ఎవని యొక్క మనస్సు అయితే ఆయన యందు నిలిచి ఉంటుందో అతన్ని పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడంట దేవుడు. అదేవిధంగా యెషయా గ్రంథం 41:13 వచనాన్ని మీరు చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, నీతో ఈ దినాన భయపడకు, నీకు సహాయము చేయవాడును నేనే, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఎన్నో మార్లు యేసయ్యను చూడటం మానేస్తాము, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటాం. ఉనిగిపోయినా ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. వెంటనే పట్టుకున్నాడు పేతురుని దేవుడు వచ్చి. ఒకవేళ నీ పరిస్థితులు నీకు నమ్మకం అటు ఇటు సగంగా ఉన్నా కానీ నువ్వు ఒక మునిగిపోసాగిన పరిస్థితిలో ఉంటే వెంటనే నిన్ను పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నమ్ముతావా? కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి, నిమ్మలంగా ఉండు అని దేవుడు ఏ విధంగా గాలికి ఆజ్ఞాపించాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు, నీ పరిస్థితులకు కూడా నిమ్మలమవ్వు అని ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగిన వాడండి. కాబట్టి దయచేసి రేపటి గురించి చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఎందుకంటే పరిస్థితి మీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.